హాయ్ అండి. అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. మేమొచ్చేసి 1 గంటకి ఎవ్వరూ లేరు రోడ్డు మీద. మద్దెలపల్లి నుండి పాత పోస్ట్ ఆఫీస్‌కి కనకమహాలక్ష్మి అమ్మవారి గుడికి నడుచుకుంటూ వెళ్తున్నాం. మార్గశిర లక్షవారాలొచ్చాయంటే కనకమహాలక్ష్మి అమ్మవారి పండగ స్టార్ట్ అయిపోయినట్టుకే. అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కనకవల్లిగా విశాఖపట్నం ప్రజలకి చెప్పనవసరం లేదు. ఇంక నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. దర్శనం అయ్యేటప్పటికి 4:30 అయింది. రూ. 100 టికెట్‌కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ ఫ్రీ దర్శనాలు రూ. 100, 200, 500 వరకు ఉంటాయి. ఈ అమ్మవారి గుడిని కొంచెం జరిపారట, రోడ్డు మీద ఉందని. అప్పుడు విశాఖపట్నంకి పేగువ్యాధి వచ్చి చాలామంది చనిపోయారట. మళ్ళీ అమ్మవారి గుడిని యథాస్థానంలో విగ్రహాన్ని పెట్టడం వల్ల ఆ పేగువ్యాధి తగ్గిందనేసి ఇక్కడ నమ్మకం. అమ్మవారి గుడి ఎంత డెవలప్ చేసినా పైన గర్భగుడి గోపురం అయితే ఉండదు. ఆవిడ కల్లో కనబడి ఎండకి ఎండి వానకి తడవాలని కోరిందట. వారి విగ్రహం నుయ్యలో దొరికిందట. అమ్మవారి కథ మొత్తం